కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల 16వ తేదీలోగా తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు స్పష్టమైన నిబంధన విధించడంతో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా వినియోగదారులను తీవ్ర ఆందోళనతో కూడిన గండం వెంటాడుతోంది. సబ్సిడీ ప్రయోజనాలు నిలిచిపోతాయనే భయంతో లక్షలాది మంది ప్రజలు ఒకేసారి స్పందిస్తూ ఉండటంతో గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాల వద్ద నిత్యం ఉరుకుల పరుగుల వాతావరణం నెలకొంటోంది. పెరుగుతున్న రద్దీని తట్టుకోవడానికి ఏజెన్సీల వద్ద క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడే తిప్పల నుంచి ఉపశమనం కలిగించేందుకు అధికారులు డెలివరీ సిబ్బంది ద్వారానే ఇంటి వద్దకే ఈ కేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో డెలివరీ బాయ్స్ అందరికీ సమయానికి అందుబాటులో రాకపోవడం, వారి వద్ద ఉన్న యాప్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ఈ ప్రత్యామ్నాయ విధానం వేగం పుంజుకోలేకపోతోంది. దీనికి తోడు వంట గ్యాస్ రీఫిల్ సిలిండర్ ఇచ్చే సమయంలో మాత్రమే డెలివరీ సిబ్బంది బయోమెట్రిక్ తీసుకుంటూ ఉండడంతో తక్షణమే ఈ కేవైసీ పూర్తి చేయాలనుకునే వారు మళ్లీ ఏజెన్సీల బాట పడుతున్నారు. ఏజెన్సీల వద్ద కూడా తగినంత మంది సిబ్బందిని నియమించకపోవడంతో ఉదయం నుంచే వందలాది మంది లైన్లో వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు ఈ కేవైసీ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు వినియోగదారులకు తీవ్ర నరకాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా వయోవృద్ధులు, దినసరి శ్రమజీవుల వేలుముద్రలు సర్వర్లలో మ్యాచ్ కాకపోవడంతో వారు పదే పదే ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఐరిస్ స్కానర్లు అన్ని ఏజెన్సీల్లోనూ అందుబాటులో లేకపోవడంతో వేలిముద్రలు పడని వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డుతో అనుసంధానమైన పాత మొబైల్ నెంబర్లు పనిచేయకపోవడం, కొత్త నెంబర్లకు సరిగ్గా ఓటీపీలు రాకపోవడం వంటి అడ్డంకులు కూడా ఎదురవుతున్నాయి. గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ పదే పదే విఫలమవుతూ ఉండటంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఉచితంగా చేయాల్సిన ఈ కేవైసీ ప్రక్రియకు కొన్ని చోట్ల డెలివరీ సిబ్బంది, ఏజెన్సీ ప్రైవేటు వ్యక్తులు ఛార్జీల పేరిట అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఈ కేవైసీ చేయము అని బెదిరిస్తూ ఉండటంతో సామాన్యులు చేసేదేమీ లేక అడిగినంత ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ కేవైసీకి నిర్దేశించిన గడువు సమీపిస్తూ ఉండటంతో వర్కింగ్ డేస్ లో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, దినసరి కూలీలు ఈ పని నిమిత్తం ప్రత్యేకంగా సెలవులు పెట్టాల్సి రావడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏజెన్సీల వద్ద మహిళలు, పసిపిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు కిలోమీటర్ల మేర క్యూలో నిలబడి తీవ్ర అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు అనేక చోట్ల చోటు చేసుకున్నాయి. చివరి తేదీకి సరిపడా సమయం లేకపోవడం, ప్రధాన సర్వర్లు తరచూ డౌన్ అవ్వడంతో నిర్దేశిత గడువులోగా 100% ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి వినియోగదారులందరూ యాప్లు, ఏజెన్సీలపై ఆధారపడటంతో ఆన్లైన్ వ్యవస్థలు తలకిందులవుతున్నాయి. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గ్యాస్ ఏజెన్సీల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని స్థానిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, చమురు సంస్థలు తక్షణమే స్పందించి ఈ కేవైసీ పూర్తి చేయడానికి సమయాన్ని మరికొన్ని నెలల పాటు పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే సాంకేతిక లోపాలను త్వరితగతిన పరిష్కరించి క్షేత్రస్థాయిలో అదనపు వసూళ్లను అరికట్టి ప్రజలకు ఉపశమనం కలిగించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.